హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఎన్నో విశేషాలు, మరెన్నో ప్రత్యేకతలు, అద్భుతాల సమూహారం. అదేమిటి అనుకుంటున్నారా? యానం. మేము యానంలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. సుమారు 2 శతాబ్దాలు ఫ్రెంచ్ వారు యానంను పాలించారంట. యానంను అప్పట్లో ఫ్రెంచ్ కాలనీలు అని పిలిచేవారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా యానంకు 1954 జూన్ 13వ తేదీన తొలిసారిగా విమోచనం లభించింది. యానంలో మేము ఫస్ట్ విజిట్ చేస్తున్న ప్లేస్ ఏమిటి అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఇప్పుడు మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదండి, ఆ బిల్డింగ్లో ఒక ఆవిడ కూర్చొని ఉన్నారనమాట. ఆవిడే టికెట్ ఇస్తున్నారు. పెద్దవాళ్ళకి 10 రూపాయలు, పిల్లలకి 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా ఈ బ్రిడ్జ్ మీద నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళడమే అనమాట. యానం వద్ద ఉన్న ఈ మాండ్యూ అరణ్యం అనేది ఒక ఫారెస్ట్గా ప్రసిద్ధి చెందింది. ఇది తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని యానం దగ్గరలో గల ప్రకృతి వైభవంతో నిండిన అడవి. ఈ అడవి అనేది ఉప్పునీటి ఒడ్డు ప్రాంతాల్లో నదుల ముఖద్వారాల వద్ద పెరిగే ప్రత్యేకమైన చెట్ల వనం. ఇవి భూమి మరియు సముద్రం మధ్య ఉన్న ప్రాంతంలో పెరిగే మొక్కలతో ఏర్పడతాయి. ఈ మొక్కలు ఉప్పు నీటిలో మాత్రమే పెరుగుతాయి. ఉప్పు నీటిని తట్టుకుని జీవించగల సామర్థ్యం ఉన్న మొక్కలుగా కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల వేర్లు మట్టిని గట్టిగా పట్టుకుని ఉంటాయంట. ఇక్కడ మనకి బోట్ రైడ్ కూడా వెళ్ళవచ్చు. ఒక ఫ్యామిలీకి 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ జనం ఎవరు లేరని చెప్పేసి మేమైతే బోట్ రైడ్కి వెళ్ళలేదు. ఇదివరకు అయితే ఈ ఫారెస్ట్ చాలా బాగుండేది, కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంచెం ఫారెస్ట్ పాడైపోయిందనమాట. అలాగే ఇక్కడ 2 ఉయ్యాళ్ళు ఉన్నాయి. ఒక దాంట్లో ఒకరు కూర్చొని ఊగుతున్నారు మా వాళ్ళిద్దరు. ఈ పెద్ద పెద్ద చెట్ల వల్ల ఉపయోగం ఏమిటి అంటే తుఫాన్లు, సముద్రపు ఆటుపోట్ల నుంచి మరియు ప్రకృతి విపత్తుల నుంచి తీర ప్రాంతాలను రక్షిస్తాయి. ఇంకా వలస పక్షులు ఇక్కడ నివాసం కూడా ఉంటాయి. ఈ ఫారెస్ట్ అయితే చూస్తామండి. ఇక్కడ నుంచి మేము ఈఫిల్ టవర్ చూడడానికి వెళ్ళిపోతున్నాము. యానంలో చూడాల్సిన సెకండ్ ప్లేస్ ఏమిటి అంటే ఈఫిల్ టవర్. యానంలో ఉన్న విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ ఇదేనండి. ఈఫిల్ టవర్ ప్యారిస్లో కదా ఉండాలి, యానం ఎందుకు అంటున్నారు కూడా అనుకుంటున్నారా? అచ్చు గుద్దినట్టు ఈఫిల్ టవర్ను పోలిన విధంగా ఈ టవర్ను యానంలో నిర్మించడం జరిగింది. ఈ టవర్కి ఓబెలిస్క్ టవర్గా కూడా పేరు పెట్టారు. 12 ఎకరాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించడం జరిగింది. గోదావరి నదికి దగ్గరలో గిరియంపేట అనే గ్రామంలో ఈ ఓబెలిస్క్ టవర్ ఉంది. ప్రస్తుతం ఈ టవర్ పైకి ఎక్కడానికి లిఫ్ట్ అయితే లేదండి, లిఫ్ట్ పనిచేయడం లేదు. కాబట్టి మెట్ల మీద నుంచే మనం పైకి వెళ్ళాలి. ఇక టికెట్ కాస్ట్ వచ్చేసి పెద్దవాళ్ళకి 30 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇక టవర్ పైకి రాగానే మనకి ఒక పక్కన గోదావరి నది, మరో పక్క సముద్రం రెండూ కలిసే ప్లేస్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టవర్ని బలమైన గాలులు మరియు తుఫాన్ల ప్రభావం తట్టుకునేలాగా డిజైన్ చేశారంట. టవర్లో ఒక రెస్టారెంట్ కూడా ఉండేదంటండి, కాకపోతే ప్రస్తుతానికి లేదు. ముందు రోజుల్లో అందుబాటులోకి రావచ్చు అని అంటున్నారు. టవర్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ టవర్ను పర్యాటక ప్రోత్సాహం కోసం యానం భవిష్యత్తుకు గుర్తింపుగా రూపొందించారంట. దీని ఎత్తు 101.6 మీటర్లు, అంటే 334 అడుగులు. 2008లో స్టార్ట్ చేసి 2011కి ఈ నిర్మాణం పూర్తి అయ్యింది. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు యానం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. యానంలో చూడాల్సిన 3వ ప్లేస్ యానం బీచ్. ఇప్పుడు బీచ్ దగ్గరికి వచ్చేసాము. యానంలో ఉన్న ఈ బీచ్ ప్రధాన ఆకర్షణ 2 ఏనుగుల శిల్పాల మధ్య ఉన్న ఒక భారీ శివలింగ విగ్రహం ఉండడంతో దాని దృశ్యం పూర్తిగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ అందమైన ఏనుగులు శివలింగంపై సాయంత్రం వేళలో నీటిని చల్లుతాయి. అది వీడియో తీయడానికి అవ్వలేదండి, ఎందుకంటే మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి. నేను ఫోటో పైన పెడతాను, చూడండి. ఈ బీచ్ దగ్గర హోటల్స్, రిసార్ట్స్ కూడా ఉన్నాయి. ఈ బీచ్ యానం నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. యానం బీచ్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే బీచ్ వద్ద ఒక సొంత శాంతి అనుభవం పొందగలుగుతారు. పర్యాటకులు ఈ ప్రాంతంలో సాయంత్రం సమయంలో ఒంటరిగా లేదా కుటుంబంతో సమయం గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడ ఇసుక కూడా బంగారు కలర్లో, అలాగే వాటర్ నీలం కలర్లో ఉంటాయి. ఈ బీచ్ మొత్తం పెద్ద పెద్ద విగ్రహాలతో కూడిన విహార ప్రదేశం.
ఇక్కడ పడవ ఉంది కదండి, ఈ పడవ ఆకారంలో మ్యూజియం కూడా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు, పాడైపోయింది అనమాట. అలాగే ఈ బీచ్ దగ్గర హోటల్స్, రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ 26 అడుగుల పొడవు ఉన్న భారతమాత కాంక్ష విగ్రహం బీచ్ యొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 2 మీటర్ల దూరంలో యేసు ప్రభు విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్ళిపోదాం. అక్కడ చూసారా విగ్రహం కనబడుతుంది. ఈ విగ్రహాన్ని బ్రెజిల్లో క్రిస్ట్ ద రిడీమర్ను ఆదర్శంగా తీసుకుని నిర్మించడం జరిగింది. విగ్రహం లోయలో నిలబడి చేతులను చాచి ఉన్న యేసును సూచిస్తుందన్నమాట. ఇది శాంతి, ప్రేమ మరియు క్షమాభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ విగ్రహం తడిని కూడా తట్టుకోగలిగేలాగా రూపొందించారు. ఈ విగ్రహం 20 అడుగుల ఎత్తులో ఉంది. విగ్రహం చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళు, పచ్చదనం మరియు నదీ తీరం ఉండడం వల్ల చాలా బాగుంటుంది. నైట్ వ్యూ కూడా బాగుంటుందండి. నేను ఫోటో పైన పెడతాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే 2 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. యానంలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటి అంటే, యానం కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పెట్రోల్ కొంచెం తక్కువ కాస్ట్కి వస్తుంది. అలాగే మందు బాబులకి మందు కూడా కొంచెం తక్కువ కాస్ట్కే వస్తుందంటండి. యానంలో చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అయితే అయిపోయినాయి. మా టూర్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.